వచ్చి ఆ పిల్లవాడిని కర్ర తీసుకుని విపరీతంగా కొట్టాడు. అంతర్ముఖుడైపోయి ఉన్నాడేమో, ఆ దెబ్బలు తగలడం కూడా ఆయనకి తెలియదు. కానీ పక్కన ఉన్న కుండలో తన ప్రమేయం లేకుండా పాత్ర ఉంచి పాలు తీసి అభిషేకం చేసేస్తున్నాడు. మనస్సు రమించిపోతోంది. అటువంటి స్థితిలో తండ్రి వచ్చి ఆ పాల కుండని ఎడమకాలితో తగ్గాడు. కుండ తగిలిపోయింది. అరే ఏమిరా కుండ తగిలింది, ఏమిరా చూశాడు. తండ్రి నిలబడున్నాడు. అపారమైన పాపం వచ్చింది కొడుక్కి. శివాభిషేకం చేస్తున్న ఆవు పాల కుండని తగ్గావు అని అక్కడ ఉన్న గొడ్డని తీసి ఏ పాదములతో తల్లావో ఆ పాదములను నీకు తీసేస్తే తప్ప ఈ అపరాధం పోదు. నువ్వు తండ్రివైనా శివాపరాధం చేశావు కనుక నువ్వు శిక్షితుడవు అని గొడ్డని తీసి తండ్రి కాళ్ళ మీదకి తీసాడు. తండ్రి రెండు కాళ్ళు తెగిపోయి ఆ ఇసుకలో పడి రక్తం వరదలై పారి ఏడ్చి మరణించాడు. ఆ పిల్లవాడి యొక్క భక్తికి పొంగిపోయి శంకరుడు ప్రత్యక్షమై విచార శర్మ, నీకు దివ్యదేహం ఇస్తున్నాను. నా కోసం ఇంత గొప్ప పని చేశావు కాబట్టి ఇవాళ నుంచి మా కుటుంబంలో నిన్ను 5వ వాడిగా తీసుకుంటున్నాను. నా కోసం ఆవు పాలతో ఇంత తాదాత్మ్యంతో అభిషేకం చేశావు కనుక ఇవాళ నుంచి నా కొడుకులకి కూడా నేను అధికారం నీకిస్తున్నాను. నేను భోజనం చేసిన తరువాత మిగిలిన పదార్థాలు నా కొడుకులు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. నువ్వు నీకు చూపించి నువ్వు తినేసిన తర్వాత నువ్వు తీసుకెళ్ళమని అనుగ్రహిస్తేనే వాడు తీసుకోవాలి. అందుకని నీకు వరమిస్తున్నానన్నాడు. ఇవాళకి మనం శివాలయంలో ఏమిటో తెలుసా అండి, తెలియక శివ నిర్మాణం అని వదిలేస్తారు. చంద్రుడికి చూపించి తీసుకోవాలి. అక్కడికి వెళ్ళి ఓ ఇలా కొడుతుంటారు. ఆయనకి చెవుడని. ఆయనకి చెవుడు కాదు, ఆయన ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాడు. చిటికిన చిండీశ్వరుడని పేరైంది. ఆయన ఎప్పుడు భావ సమాధిలో ఉంటాడు. అందుకని మీరు వెళ్ళిన చిటికి వేయాలి. వేస్తే ఆయన మహాగ్రహంతో కళ్ళు విప్పుతాడు. ఎందుకు చిటికేశావురా అని. అప్పుడు మీరు శివుడి యొక్క నిర్మాణాలను చూపించాలి. వెంటనే స్వామికి సమర్పించానండి, ప్రసాదం ఇచ్చారు, మీరు అనుగ్రహిస్తే పట్టుకెడతాను. ఆయన అదేకడిగా శివుడి దగ్గర వదిలేసినవన్నీ ఆయన తినడం. ఆయన తీసుకెళ్ళరా అంట. ఆ చండీశ్వరుడు అనుగ్రహిస్తేనే ఫలితం వస్తుంది.